సితారే జమీన్ పర్ అమీర్ ఖాన్ కొత్త హిందీ సినిమా నిన్న శుక్రవారం జూన్ 20న థియేటర్స్లో రిలీజ్ అయింది. తెలుగులో రిలీజ్ అయింది. హిందీ ఒరిజినల్, తెలుగు డబ్బింగ్ ఉంది, తమిళ్ డబ్బింగ్ కూడా ఉంది. నేను ఒరిజినల్ హిందీలోనే చూశాను. అంటే ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే ట్రైలర్లోనే సినిమా కథ మొత్తం చెప్పేశారు నీట్గా. అంటే సినిమా లైన్ సింపుల్ లైన్, అమీర్ ఖాన్ కోచ్గా ఒక బాస్కెట్బాల్ టీంని కోచింగ్ ఇవ్వాలి. ఆ బాస్కెట్బాల్ టీంలో ఉన్న పిల్లలందరూ ఆటిజం ఉన్న పిల్లలు. ఆటిజం అంటే బుద్ధిమాంద్యం అనొచ్చు తెలుగులో. అంతే సినిమా అదే. ఇక సినిమా స్టార్టింగ్లోనే మనం ట్రైలర్ ఏదైతే చూసామో అది చక్కచక్క వెళ్ళిపోయింది. ఓపెనింగ్ సీన్ల నుంచి అమీర్ ఖానే, క్లోజింగ్ ఎండ్ టైటిల్ వరకు అమీర్ ఖాన్ ఉన్నాడు. ప్రతి సీన్లో ఉన్నాడు అమీర్ ఖాన్. అసలు అమీర్ ఖాన్ చూస్తే ఆశ్చర్యం వేసింది. అసలు ఆ ఏజ్ నాకు తెలిసి 64 65 అసలు అలా కనపడ్డు. అంత యంగ్గా, అసలు అంత ఫిట్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతారో అర్థమే కాదు నాకు. సరే, సినిమా వచ్చేసి ఇక మొదటి 10 నిమిషాల్లోనే మనకు ఏదో ట్రైలర్లో చూసామో అది చూపించేశారు. ఆ పిల్లలు ఎవరైతే 10 మంది ఉన్నారో ఆటిజంతో బాధ ఉన్న పిల్లలు, అంటే నిజమైన వాళ్ళు ఆటిజంతో నిజంగా బాధపడుతున్న పిల్లలే. మామూలుగా సినిమాల్లో మనకు మామూలు యాక్టర్ని తెచ్చి ఆటిజం ఉన్న వాళ్ళగా చూపించచ్చు. బట్ అలా చేయకుండా నిజంగా ఈ బుద్ధిమాంద్యం, ఫిజికల్లీ నాట్ ఫిజికల్లీ, మెంటలీ ఛాలెంజ్డ్, మెంటలీ డిజేబుల్డ్, ఆటిజం, చాలా పదాలు ఉన్నాయి వీటికి. సో వాళ్ళతోనే చేపించారు. అది మెయిన్ హైలైట్ ఈ సినిమా. ఈ 10 మంది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ, వాళ్ళ ద్వారా జనరేట్ అయ్యే ఫన్, అమీర్ ఖాన్ జర్నీ వీళ్ళతో ఫస్ట్ హాఫ్లో. అంటే అమీర్ ఖాన్లో మనల్ని మనం చూసుకోవచ్చు. అంటే మనం కూడా ఈ ఆటిజం ఉన్న పిల్లల్ని మనం దగ్గర తీయము, వాళ్ళకి దూరంగా ఉంటాము, వాళ్ళని అనరాని మాటలు అంటాము మనసులో. సో ఇవన్నీ మనల్ని మనం ఐడెంటిఫై చేసుకున్నట్టు అనిపించింది నాకు అమీర్ ఖాన్ క్యారెక్టర్లో. అలాంటి అమీర్ ఖాన్ వాళ్ళతో జర్నీ చేసి వాళ్ళ కోచింగ్ ఇస్తూ తను ఎలా మారాడు అనేది సినిమా అసలు ఎక్సలెంట్గా ఉంది. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అయితే మంచి మంచి పాటలు, శంకర్ ఎహ్సాన్ లాయ్ మ్యూజిక్లో. ఇక జెనీలియా ఉంది. జెనీలియా ఫస్ట్ హాఫ్లో ఒక్క సీన్కే ఉంది. అంటే అమీర్ ఖాన్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి జెనీలియాతో, అమీర్ ఖాన్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ అమ్మతో, అమీర్ ఖాన్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరితో ప్రాబ్లమ్స్ ఉంటాయి అమీర్ ఖాన్కి మనలాగే. కానీ ఆ పిల్లల్ని చూసి వాళ్ళతో జర్నీ చేస్తూ తను మారడం అనేది అదిరిపోయింది. అంటే మెయిన్ బాస్కెట్బాల్ అయినా కానీ అసలు స్పోర్ట్స్ బాస్కెట్బాల్ పెద్దగా ఏం లేదు సినిమాలో, ఉంది అక్కడక్కడ. కానీ బట్ యాక్చువల్లీ ఇది మన మనుషులు వాల్యూసు, మానవత్వము, ఇలా చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇక ఫస్ట్ హాఫ్ 1:15 నిమిషాలు ప్రెజెంట్గా వెళ్ళిపోయింది. మంచి మంచి పాటలు, అబ్బా చాలా మంచి సినిమా చూసాను. చాలాసార్లు నవ్వుకున్నాను గట్టిగా నేనైతే. ఇక సెకండ్ హాఫ్ కూడా అంతే. ఎటువంటి ట్విస్ట్లు, టర్నులు ఇలాంటివి ఏమి ఉండదు. జస్ట్ ఆ జర్నీ అంతే. మళ్ళీ సెకండ్ హాఫ్ కూడా అలాగే వెళ్తుంది జర్నీ. ఇక ఏమంటే ఒకటి నాకు, అంటే వాళ్ళు ఒక ఢిల్లీ నుంచి ముంబై రావడానికి డబ్బులు లేక ఒకటి చిన్నది చేస్తారు. అది కొద్దిగా సినిమాటిక్గా అనిపించింది తప్ప ఇక మిగతా అంతా చాలా న్యాచురల్గా అనిపించింది. ఇక క్లైమాక్స్లో కొద్దిగా బాస్కెట్బాల్ ఫైనల్ గేము అండ్ కొద్దిగా ఎమోషనల్ సీను అమీర్ ఖాన్ తీసింది. ఇవన్నీ అంటే ఎక్కడ ఎమోషనల్ అయితే అవ్వలేదు. నేను మామూలుగా ఇలాంటి సినిమాలు నేను ఎమోషన్ అవుతాను కానీ ఎక్కువ ఎమోషన్ అయితే కాలేదు. ప్రజెంట్గా హాయిగా నవ్వుకున్నాను, మంచిగా అనిపించింది. సో ఖచ్చితంగా చూడండి ఈ సినిమాని, సితారే జమీన్ పర్. అంటే ఇంతకుముందు 2007లో అమీర్ ఖానే ప్రొడ్యూసర్, డైరెక్టర్కు సినిమా తీశాడు తారే జమీన్ పర్ అనేసి. అది కూడా ఆటిజం ఉన్న పిల్లవాడి స్టోరీ. అది అందులో ఒక్క పిల్లవాడైతే దీంట్లో 10 మంది అనమాట. సో ఆ సినిమా చాలా పెద్ద హిట్. అప్పట్లో చాలా ఎమోషనల్ అయ్యాము ఆ సినిమా చూసినప్పుడు అప్పట్లో. బట్ ఈ సినిమాలో అంత ఎమోషన్ లేదు కానీ బట్ మంచి ఫన్ ఉంది, ఆలోచింపజేసే మెసేజ్ ఉంది ఈ సినిమాలో. సో ఖచ్చితంగా చూడండి. నా రేటింగ్ వచ్చి 4/5. సో మీరు చూడడమే కాదు, ఖచ్చితంగా ఇంటిల్లిపాది ఎస్పెషల్లీ చిన్నపిల్లలకు చూపండి. మీ ఇంట్లో 10 ఏళ్ళ పిల్లలు, 20 ఏళ్ళలో పిల్లలు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా చూడండి. ఇంటిల్లిపాది కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయదగ్గ సినిమా. సో డోంట్ మిస్, వాచ్ దిస్ సితారే జమీన్ పర్. హిందీ అర్థమైతే ఒరిజినల్ హిందీలోనే చూడండి. హిందీ అర్థం కాదంటే తెలుగు డబ్బింగ్ కూడా ఉంది, తెలుగు డబ్బింగ్లో చూడండి. నాకు తెలుగు డబ్బింగ్ ఎలా ఉందో తెలీదు, బట్ హిందీ అయితే చాలా బాగుంది. సో నా రేటింగ్ వచ్చి 4/5. ఇలాంటి మంచి సినిమాలు వచ్చినప్పుడు చూడాలి, ఎంకరేజ్ చేయాలి. అప్పుడే మనకి మంచి మంచి సినిమాలు వస్తాయి. అమీర్ ఖాన్ ఇట్లా మంచి సినిమాలకు పెట్టింది పేరు. రైట్ ఫ్రమ్ లగాన్ ఏమి, పీకే ఏమి, దంగలేమి, తారే జమీన్ పర్ ఏంటి, ఇది రీసెంట్గా 2-3 సినిమాలు పోయాయి అతనివి. తగ్స్ ఆఫ్ హిందుస్థాను లేదా లాల్ సింగ్ చెడ్డా మంచి సినిమా కానీ ఆడలేదు అది. బట్ ఈ సినిమా ఆడాలి, ఖచ్చితంగా అందరూ చూసి ఎంకరేజ్ చేయాలి. సో సితారే జమీన్ పర్ డోంట్ మిస్, వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. ఎందుకంటే ఇది ఓటీటీకి అమ్మట్లేదు అమీర్ ఖాన్. ఇది కేవలం థియేటర్స్లోనే ఉంటుంది. 10 వారాల తర్వాత యూట్యూబ్లో పెడతా అన్నాడు. యూట్యూబ్లో కూడా డబ్బులు ఇచ్చి చూడాలి అని చెప్పాడు. సో చచ్చినట్టు ఈ సినిమాని థియేటర్లో చూడాల్సిందే, లేదంటే యూట్యూబ్లోనే అదే డబ్బులు కట్టాలి. కాబట్టి బెటర్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఓకే, బాయ్.